తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని ఫుల్ ఫ్లెడ్జ్గా చేపడతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలు అమలయ్యాయి. మిగతా 2 గ్యారెంటీలు ఈ యొక్క వారం రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర మంత్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. మిగతా 2 గ్యారెంటీలు కూడా అతి త్వరలోనే వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా అధికారులకి సూచించాము. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇటు మంత్రులు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో 100 రోజుల లోపే ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఈ స్కీమ్ని రాష్ట్ర ప్రజలు కూడా స్వాగతించారు. దాంతోపాటు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇంప్లిమెంటేషన్ అనేది కొంత డిఫికల్ట్గా ఉన్నప్పటికీ దాన్ని ఎట్టి పరిస్థితిలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా ఒకవైపు అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా 500 రూపాయల గ్యాస్ బండ అంటే మహాలక్ష్మి స్కీమ్లో ఈ యొక్క 500 రూపాయలకే గ్యాస్ బండ ఇస్తామని చెప్పేసి ఇటు 6 గ్యారెంటీల్లో వారు ఇంప్లిమెంట్ కూడా చెప్పడం జరిగింది. వాటిని ఇప్పుడు ఇంప్లిమెంట్ సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా త్వరితగతిన చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతుంటూ వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే బడ్జెట్ సమావేశం అంటే తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో గవర్నర్ కూడా ప్రసంగించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా కొనసాగుతుంది, ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి, ఇంకా ఎన్ని ఇంప్లిమెంట్ కాబోతున్నాయి, ఇప్పుడు ఎన్ని ఇంప్లిమెంట్ అవుతాయనే అంశాలు కూడా గవర్నర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇటు 500 రూపాయలకు సంబంధించినటువంటి గ్యాస్ బండ సంబంధించినటువంటి అంశాలు కూడా గవర్నర్ ప్రస్తావించారు. అతి త్వరనే ఈ యొక్క ఇంప్లిమెంట్ కూడా కాబోతుందని కూడా చెప్పడం జరిగింది. కానీ చాలామందిలో అనేక ఆపాలు ఉన్నాయి. అంటే ఏ విధంగా గ్యాస్ బండ వస్తుంది, కానీ కొంతమందికి వస్తుందో రాదా అని చెప్పేసి కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొంతమంది కేవైసీ కాలేదు కాబట్టి రాదేమని చెప్పి కొంతమంది ఆ కన్ఫ్యూజన్ ఉండి అక్కడ